నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారుల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ కుయుక్తులు. కౌంటింగ్ సజావుగా జరగాలంటే సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలి. మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శ. వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే ఎన్నికల తరువాత దాడులు. జూన్ 4న కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ వ్యాఖ్య. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నియమించారు. మొత్తం 56 మంది పోలీసు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను ప్రత్యేక పోలీసు అధికారులు పర్యవేక్షించనున్నారు. పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను కేటాయించగా అందులో 6 అడిషనల్ ఎస్పీలు, 2 డీఎస్పీలు ఉన్నారు. అర్హత ఉన్న అధికారులకు అన్యాయం చేసి అయిన వారికి ఐఏఎస్ పదవులను కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. సీఎస్గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని దేవినేని ఉమా ఆరోపించారు. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేమి సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు, అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సీఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొందని జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన అల్లర్లతో సీఎస్ జవహర్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. సీఎస్ జవహర్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్టులను చేస్తోంది. మాచర్ల సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. గతంలో కూడా మాచర్లలో జరిగిన సంఘటన మనం ఒకసారి చూస్తే బోండా ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు మరియు 2-3 అడ్వకేట్స్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన నిర్వాకాన్ని బయటపెట్టాలని ప్రయత్నానికి వెళితే వారి మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దుర్మార్గుడు రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్పై రేమాల్ తుఫాన్ ప్రభావం లేకపోయినా ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
రాగల 2 రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని చెప్పారు. పోలింగ్ సరళి చూశాక ఓడిపోతున్నామని వైసీపీకి అర్థమయ్యే వెబ్కాస్టింగ్ బటన్ చంద్రబాబు చేతిలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. తనకు అన్నీ తెలుసంటూ బిల్డప్ ఇవ్వడం సజ్జల మానుకోవాలని సూచించారు. పిన్నెల్లి సోదరుల కబంధ హస్తాల నుంచి మాచర్ల ప్రజలకు విముక్తి కలగనుందని వర్ల వివరించారు. పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు, పోలింగ్ సరళి గమనించారు. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టారు నిరాశ నిస్పృహలతోటి ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు, అవి ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికి. జూన్ 4న జరిగే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలుగు మహిళలు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కృష్ణానగర్లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాసరి జ్యోతి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయనిది ఏంటంటే, నిన్నటి నుంచి మేము తెలుగు మహిళలు వారం రోజుల పాటు ప్రత్యేక వేడుకలుగా మేము జరిగించుకోవటం జరుగుతుంది. ఈ రోజున మేము గల్లా మాధవి గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గల్లా మాధవి గారిని అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని, అదేవిధంగా మా ఎంపీ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని, ఈ దుష్టపాలన అంతమొందించి రామరాజ్యం రావాలని మేమందరం కూడా ప్రత్యేక పూజలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంతో వేడుకలు ఈ వారం అంతా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. టీడీపీ తరఫున క్యాంపెయినింగ్ ఇవన్నీ చేసి మా 2 టౌన్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు గెలవాలని అందరం కోరుకుంటున్నాము. బాగా గెలిచి మా పార్టీ పవర్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గుళ్ళకు వచ్చి మేము పూజలు చేయిస్తున్నాము. కార్పొరేట్ కళాశాలలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నా ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సర్ బాబు, జిల్లా కార్యదర్శి నాసర్జీ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే కార్పొరేట్ కళాశాలలు క్లాసులు నిర్వహించడంతో పాటు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇవాళ అకాడమిక్ ఇయర్ అయిపోయిన వెంటనే స్పెషల్ క్లాసుల పేరుతో దాదాపుగా ఉదయం 7 నుండి దాదాపుగా 7 వరకు, సాయంత్రం 7 వరకు కూడా నడిపే కళాశాలలు ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ అయిపోయి
పూర్తి కాకముందే మరి ప్రారంభం కాకముందే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ విధంగా నిబంధనలకు తుంగలో దొక్కుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిచున్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఇది తగదు. ఇప్పటికే పేద విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి కోర్సులు కాకోకుండా మరి బైపీసీ ఎంపీసీల కోర్సులకు విపరీతంగా మరి ఐఐటి అని చెప్పేసి నీట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూళ్లు కూడా అరికట్టాలి. అక్రమంగా ఏదైతే పుస్తకాలు దుస్తులు అమ్ముతా ఉన్నారో వాటిని కూడా సీజ్ చేయాలి. కళాశాలలు ఏవైతే నిబంధనలు పాటించకుండా ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. వెంటనే విద్యాశాఖ వెంటనే ఒక కమిటీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మ్యాసివ్ హార్ట్అటాక్ కు గురైన 35 ఏళ్ల యువకుడి ప్రాణాలను ఎక్స్మో చికిత్స ద్వారా రమేష్ హాస్పిటల్ వైద్యులు కాపాడారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన యువకుడికి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ రావడంతో రమేష్ హాస్పిటల్కు వచ్చారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు గుండె ఎడమవైపు రక్తనాళంలో 100% బ్లాక్ ఉన్నట్టు గుర్తించారు. బ్లాక్ ను క్లియర్ చేసిన తర్వాత కూడా యువకుడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎక్మో మిషన్ ను అమర్చి చికిత్స అందించారు. దీంతో యువకుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. అతి క్లిష్టమైన వైద్యం రమేష్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ రామారావు, డాక్టర్ మమత, శిల్పా చౌదరి, జయరాం పాయ్, శివప్రసాద్, వికాస్ సాహు తదితరులు పాల్గొన్నారు. 35 సంవత్సరాల వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రఫీ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము, ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది. అప్పటికి ఆయన ఊపిరితిత్తుల మీద ఫ్లూయిడ్ రావడము, కార్డియోజెనిక్ షాక్ అంటాము. ఒకవేళ బ్లాక్ ఉంది ఇమీడియట్గా అనే అవసరం అని అనుకున్నా కానీ మనం ఎలక్టివ్గా సర్జరీయో లేకపోతే స్టంట్లో వేసుకోవడానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ మినిట్ ఏం జరుగుతుందో. వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్ డాక్టర్ల మీద. ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్మో వాడు పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళు ఆడ కోసం చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఎక్మో ఇనిషియేట్ చేయగలిగాం. స్థానిక వ్యవసాయ కళాశాల బివి నాథ్ ఆడిటోరియంలో బుద్ధ జయంతి వేడుకలు నిర్వహించారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జూలై 20, 21 తేదీల్లో హైదరాబాద్లో మొట్టమొదటి కమ్మ ప్రపంచ మహాసభను నిర్వహించనున్నట్లు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని కమ్మజన సేవా సమితి కార్యాలయంలో కుసుమకుమార్ మీడియాతో మాట్లాడుతూ కమ్మవారితో సమాజానికి జరిగే మేలును తెలిపేందుకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2 రోజుల పాటు జరిగే సమావేశంలో అన్ని దేశాలలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు హాజరవుతారన్నారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం కోసం కృషి చేసిన ముత్యాల రాజు లాంటి వారిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు ఉన్న 500 ఎకరాలను సమాజ శ్రేయస్సు కోసం దానంగా ఇచ్చారన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కమ్మవారిని ఏకం చేసేలా మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పైనీర్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి రమేష్, సాదినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి కమ్మవారి వల్ల జరుగుతున్న మేలు ఏమిటనేది ప్రజెంట్ జనరేషన్స్కి, ప్రస్తుత తరానికి తెలియకుండా పోతుంది. ప్లస్ ఇప్పుడు ప్రపంచం అనేది గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కమ్మ జాతి అనేది ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. దీన్ని ఒక వేదిక అంటూ ఒకటి, ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం అనేది భావించి ఈ యొక్క కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని స్థాపించడం జరిగింది. దీనికి వ్యక్తిగత ఆహ్వానాల మేరకు ఒక 1500 మందిని మేము ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి ఆ 2 రోజుల సమావేశానికి పిలవడం జరుగుతుంది. దాదాపు 500 మంది అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మిడిల్ ఈస్టు, లండన్ అన్ని దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. అంటే సమాజానికి కమ్మవారు జరిగిన మేలు ఏంటి అనేది ఒకటి ముందు చెప్పుకుంటూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ఎండల్లో పొట్టకూటి కొరకు చిరు వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎండవేడిమి నుండి రక్షణ కల్పించే గొడుగులు ఉచితంగా పంపిణీ చేశారు. రోడ్డు మీద చిరు వ్యాపారస్తులకి ఎండ, వాన రెండింటికి రక్షణగా
వీళ్ళు వ్యాపారం చేసుకునే కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వీరికి గొడుగులు బహుకరణ చేయటం జరిగింది. ఈ నగరంలో ఇలాంటి కార్యక్రమాలు రోజు జరుగుతూ ఉంటాయి. మానవత ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మానవత ఉంటుంది. మానవతా స్వచ్ఛంద సంస్థ వారు దయాద్ర హృదయంతో చిరు వ్యాపారస్తులు అంటే రోడ్ల మీద ఎండకి వానికి తడుస్తూ వాళ్ళ రోజు గడవటానికి కంపల్సరిగా బిజినెస్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కష్టపడుతూ ఈ మానవతా సంస్థ ద్వారా వాళ్ళకి ఎండ వానకి కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మానవతా సంస్థ వారు హెల్ప్ చేస్తున్నారు. దాంట్లో నేను కూడా అంటే సభ్యత్వం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని రోగుల సహాయకులకు ఫుడ్ ప్యాకెట్లను మలబార్ గోల్డెన్ డైమండ్స్ వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్తో పాటు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతినిధులు గోపి కిరణ్, నదీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఎండీ డేగల ప్రభాకర్ తెలిపారు. నాఫ్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఏటుకూరు రోడ్లోని కోదండరామస్వామి దేవాలయంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మెగా వైద్య శిబిరంలో గుండె, ఎముకలు, కిడ్నీ, మెదడు, నరాలు సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ కుమార్, తేజస్వి, రాజశేఖర్, జగదీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అనేది నూతనంగా ఇక్కడ నా సెంటర్లో కొత్తగా ప్రారంభించబడింది. దీనికి అన్ని రకాల సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్లో ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయగలరు. దీనికి సంబంధించి మేమందరం కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్గా పెట్టింది కాబట్టి అతి తక్కువ ఖర్చుతో అట్లానే నాణ్యమైన వైద్య సదుపాయాలు తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. 40 సంవత్సరాలు పైబడిన వారందరూ బేసిక్ ఇన్వెస్టిగేషన్ లాగా ఈసీజీ చేయించుకుంటే మంచిదండి. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉంటే ముందుగా పరీక్షించి తర్వాత అవసరమైన టెస్టులు హాస్పిటల్లో చేయబడుతుంది. సో బేసిక్ టెస్ట్ లాగా అక్కడ చేయించుకొని వచ్చి ఈ మెగా క్యాంప్ని ఉపయోగించుకోండి. దీంతో పాటు గుండె నొప్పి, ఆయాసము, గుండె దడ, చిన్నపిల్లలకు సంబంధించి గుండెలో హోల్స్ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళు కూడా బేసిక్ టెస్టుల కోసం మెగా క్యాంప్కి రావచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగుల్ మీరా, వాకా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మా గౌరవ నాయకులు ఎమ్మెల్యే ముస్తఫా గారి కుమార్తె, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నూరి ఫాతిమా గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని చెప్పి, అలాగే వారి సేవలను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారు తన జీవితంలో ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే నూరమ్మ. నూరి ఫాతిమా గారికి మన తొలి రాష్ట్రంలో నూరి ఫాతిమా గారికి జగన్మోహన్ రెడ్డి గారు తొలిగా ముస్లిం మహిళకి సీటు ఇచ్చినారు. కావున మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ భారీగా ఓట్లు వేసి మెజార్టీగా అత్యధికంగా మహిళలు ఎంతో సాయంత్రం పూట 9 దాకా క్యూలో ఉండి నూరి ఫాతిమాకి ఓటు వేసినారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో నూరి ఫాతిమా గారు గెలవబోతున్నారు. అట్నే నూరి ఫాతిమా గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీటు ఇస్తే తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ గిఫ్ట్గా నూరి ఫాతిమా గారికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గిఫ్ట్కి ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటాం. తొలి మహిళగా, ముస్లిం మహిళగా మినిస్టర్గా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము.
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లతో తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కమిషనర్ కీర్తి చేకూరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే ఏజెంట్ల వివరాలు ఈ నెల 31 లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందించాలని అభ్యర్థులకు సూచించారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మరియు స్థానిక నాయకులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు గుంటూరు సబ్స్టేషన్ మరమ్మతుల కారణంగా రామిరెడ్డి తోట, రైలుపేట, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, పొత్తూరువారితోట, కొత్తపేట, లాలాపేట, సాంబశివపేట, ఆనందపేట, లాంచెస్టర్ రోడ్, సంగడిగుంట ప్రాంతాల్లో కరెంటు నిలిపివేయడం జరుగుతుందని గుంటూరు టౌన్ 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.